కొన్ని పురుగులు ఉంటాయి, అవేం చేస్తాయి, వేరు పురుగు ఏం చేస్తుందంట, వృక్షాన్ని అంటే దాని కింద భూమిలో ఉన్నటువంటి వేరును తొలిచేసిద్ది. చెట్టు పచ్చగానే ఉంటది, కానీ లోపల వేరేమైపోయింది, అది పురుగు కొట్టేసింది ఆ వేరు. కొన్ని రోజుల తర్వాత క్రమేణా 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 ఆ చెట్టు వడబడిపోతున్నట్లుగా, ఎండిపోతున్నట్లుగా, వాడిపోతున్నట్లుగా మనకు అర్థమవుతూ ఉంటుంది. ఇదేంటి, పైన చెట్టు ఇంతవరకు బాగానే ఉంది కదా, ఎందుకు ఇది ఇలాగ అయిపోతుందని మనం ఏవేవో మందులు కొడతా ఉంటాం. దాన్ని వేరుకు పట్టుకుంది పురుగు. మనకు కూడా అంతే, మనం పైన బాగానే ఉంటాం, పైన మనం చెప్పే మాటలు చాలా బాగుంటాయి, ఎంత పరిశుద్ధుడో, ఎంత పరిశుద్ధరాలో, ఎంత భక్తిపరులో అనుకుంటారు నేను ఆ మాటలు వింటే. మన లోపల ఉన్న ఆలోచనలు చూశారు, ఈ ఆలోచనలు మాత్రం మంచివి కాదు. ఈ ఆలోచనల్ని అపవాది తారుమారు చేసేస్తూ ఉంటుంది, ఈ ఆలోచనలు చెరిపేస్తూ ఉంటుంది. అప్పుడు మనలో భక్తిహీనత అనేది క్రమేణా 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 బయటపడతా ఉంటుంది. హల్లెలూయా.